టు అవర్ ఛానల్. సో రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. అది అందరూ వినే ఉంటారు, చూసుంటారు కూడా. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఆ, ఏ ఏ కేటగిరీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంత శాలరీ వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. అలాగే ఆ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో గ్రూప్ డికి సంబంధించి రైల్వే ఒక ప్రకటన అయితే ఇచ్చింది. మనకు 4th మార్చ్ మధ్యాహ్నం 3 గంటలకు రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో గ్రూప్ డి రిజల్ట్స్ 4th మార్చ్ మధ్యాహ్నం 3 గంటలకు మీరు వెబ్సైట్ చెక్ చేసుకోండి. సో మనకు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే, అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చేసి 1వ తారీఖు, లాస్ట్ డేట్ వచ్చేసి 31st మార్చ్. ఆ లోపల మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత పేమెంట్, దాని తర్వాత 12th వరకు ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఆర్ఆర్బి వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. సో నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి మొత్తం 36,000 వరకు ఉన్నాయి వేకెన్సీస్. సో ఆర్ఆర్బిలో మనకు తెలుసు డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్, లేకుంటే మోస్ట్లీ చెన్నై, సికింద్రాబాద్, మన సైడ్ సౌత్ అంతా ఈ రెండు రైల్వే జోన్స్కే మాత్రమే ప్రిఫర్ చేస్తారు. మోస్ట్లీ మన సౌత్లో ఉన్న వాళ్ళు ఈ రెండు జోన్స్కి అప్లై చేసుకుంటారు. సో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తర్వాత చెన్నైకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. బెంగళూరుకి అయితే మొత్తం 2,470 పోస్టులు ఉన్నాయి. సో మనకు విశాఖ రైల్వే జోన్ కూడా వచ్చింది, కానీ దానికైతే ఇంకా అప్డేట్ చేయలేదు. దానికి కొంచెం టైం పడుతుంది. మేబీ ఎంప్లాయీస్ని షిఫ్ట్ చేయడం కానీ, లేకుంటే మళ్ళీ రిక్రూట్ చేయడం కానీ చేస్తారు. సో మనకు మొత్తం చెన్నైలో వచ్చేసి 2,694 పోస్టులు ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువ వచ్చేసి స్టేషన్ మాస్టర్ వచ్చేసి 601 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకు సెకండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్స్, అంటే టికెట్ ఇస్తారు కదా కౌంటర్లో, ఆ పోస్టులు 495 వరకు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ 1,214, ఎస్సీ వాళ్ళకి 383, ఎస్టీ వాళ్ళకి 228, బీసీ వాళ్ళకి 210 అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ నోటిఫికేషన్లో. వాళ్ళకు 259 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 5 ఎకరాలు అంతకన్నా తక్కువ భూమి, అలాగే 8 లక్షలు అంతకన్నా తక్కువ ఇన్కమ్ కింద ఉన్న వాళ్ళందరూ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద వస్తారు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయండి. సో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసుకోవడానికి మీకు అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అంతకన్నా తక్కువ ఉంటే, మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షలకి అంతకన్నా తక్కువ, అలాగే 5 ఎకరాల పొలం అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతారు. సో మన ఆర్ఆర్బి సికింద్రాబాద్లో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పాలి. మొత్తం 3,234 పోస్టులు ఉన్నాయి అన్నీ కలుపుకొని. సో వాటిలో మనకు ఎక్కువ పోస్టులు ఉండేది వచ్చేసి స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 810 స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత గూడ్స్ గార్డు 722, తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 591. సో మొత్తం మీద అది లోకల్ స్టేషన్ కానీ మెట్రో స్టేషన్లు అన్ని కలుపుకొని మొత్తం మీద ఇచ్చిన వేకెన్సీస్ ఇవి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 1,325, ఎస్సీ వాళ్ళకు 490, ఎస్టీ వాళ్ళకు 257, బీసీ వాళ్ళకి 836 అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 326. మొత్తం మీద పోస్టులు వచ్చేసి 3,234. అలాగే డిసబిలిటీ పర్సన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని ఇచ్చారు ఆ కేటగిరీకి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మెన్, డిసబిలిటీ ఇవి. సో ఎలా అప్లై చేసుకోవాలని అందరికీ డౌట్ ఉంటుంది. మీరు ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్తే మీకు ఓపెన్ అవుతుంది. పైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత వస్తుంది, ఏ కేటగిరీకి. సో రైల్వే ఇవన్నీ నాన్ టెక్నికల్ పోస్టులో డిగ్రీ ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్. ఈవెన్ 10th ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు క్వాలిఫికేషన్. ఎస్ఎస్సి, ఎస్ఎస్ఎల్సి, మెట్రికులేషన్ స్కూలు, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి పోస్టులు. ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th స్టాండర్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ పోస్ట్ మీ క్వాలిఫికేషన్ తగ్గ పోస్ట్ చూసుకోండి. సో ట్రాఫిక్ అసిస్టెంట్ 7th పే స్కేల్ ప్రకారం 25,000. సో ఉండే వాటిలో ఎక్కువ శాలరీ వచ్చేసి కమర్షియల్ అప్రెంటిస్ 35,400, తర్వాత స్టేషన్ మాస్టర్కి 35,400. సో వీటికి, ఈ కేటగిరీకి అయితే హైయెస్ట్ పేమెంట్ అయితే ఉంది. చెప్పినట్టే. సో కొన్ని వాటికి మొత్తం అన్ని ఆన్లైన్ ఎగ్జామ్సే, కొన్ని వాటికి అంటే స్టేజ్ 1 ఒకటే ఉంటుంది, కొన్ని వాటికి స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే 12th కానీ అంతకు ఈక్వలెంట్ డిప్లొమా కానీ ఉండాలి. తర్వాత ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, అంటే 33 వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఎగ్జామ్షన్, 35 వరకు ఎగ్జామ్షన్ ఉంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 10 ఇయర్స్, అలాగా ఒక్కొక్క సెక్షన్కి సపరేట్గా ఇచ్చారు.
సో ఏ మాల్ ప్రాక్టీస్ చేయకూడదు ఎగ్జామ్లో, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేసినా మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి బ్యాన్ చేయడము అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. తర్వాత షార్ట్ లిస్టింగ్ ఆఫ్ వేరియస్ స్టేజెస్. సో ఫస్ట్ స్టేజ్ 1లో మినిమం కట్ ఆఫ్ మార్క్ పెడతారు. మినిమం కట్ ఆఫ్ మార్క్ వస్తేనే మీరు స్టేజ్ 2 క్వాలిఫై అవుతారు. స్టేజ్ 2 నుంచి మళ్ళీ ఎగ్జామ్లో ఫిల్టర్ చేసేసి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో రైల్వేలో ఉన్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇంటర్వ్యూస్ ఉండవు, అదొక అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో దీంట్లో ఏం మోసం చేయడానికి ఏమి ఉండదు, మీకు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకే జాబ్ వస్తుంది. సో ఏజ్ వచ్చేసి 18 to 30 అప్పర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీకి. బీసీ వాళ్ళకి 3 years ఎగ్జామ్టెడ్. సంబంధించిన నోటిఫికేషన్ చదవండి మొత్తం, మీకు ఏ దాని కిందికి వస్తే అది. ఎగ్జామ్ ఫీజు వచ్చేపాటికి 500 రూపీస్ ఫర్, తర్వాత ఓసీకి బీసీకి వాళ్ళకు 500 రూపీస్. మీరు స్టేజ్ 1 ఎగ్జామ్ రాస్తే మీకు 400 రిటర్న్ వస్తుంది. సో ఫీమేల్కి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కు వాళ్ళకు 250 రూపీస్, 250 రిటర్న్ వచ్చేస్తుంది మీరు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాయగానే. సో తర్వాత ఏంటంటే రైల్వేలో ఒకటే ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మెడికల్ టెస్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చిన్న వేరియేషన్ ఉన్న వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్కి సో రిజెక్ట్ చేస్తారు. దాంట్లో మొత్తం చూసుకోండి, మెడికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఇచ్చారు వాళ్ళు, A2 A3 అని డిఫరెంట్ కేటగిరీస్. సో అవి మీరు చూసుకున్నట్టయితే జాగ్రత్తగా చూడండి, మీ కేటగిరీకి సంబంధించి మీరు ఫిట్టా కాదా అని. మళ్ళీ అంత కష్టపడి ఎంత దూరం వెళ్ళి ఒకవేళ డిస్క్వాలిఫై అయితే బాధపడతారు. ఎగ్జామ్ స్టేజ్ 1 90 క్వశ్చన్స్, 90 minutes ఉంటుంది. 50 జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథమెటిక్స్, తర్వాత ఇంటెలిజెన్స్ 35, మొత్తం 120 క్వశ్చన్స్. సో దాంట్లో ఏంటంటే మొత్తం నార్మలైజేషన్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని ఉంది మొత్తం. ఇవన్నీ మీకు గ్రూప్ డి ఎగ్జామ్ ఎవరు రాస్తారో వాళ్ళందరికీ సేమ్ ప్రొసీజరే. సో దీంట్లో పెద్ద డిఫరెన్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. సో డిఫరెంట్ జోన్స్, డిఫరెంట్ కేటగిరీస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు పోస్ట్ వేయచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందరూ అప్లై చేసుకోండి. మాక్సిమం ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు, మళ్ళీ ఇంకెప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎంత టైం తీసుకుంటారో తెలియదు. మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందే నోటిఫికేషన్ ఇచ్చారు. మాక్సిమం కంప్లీట్ కూడా చేయొచ్చు, ఒక స్టేజ్ 1 కూడా కంప్లీట్ అయిపోతుందేమో ఎలక్షన్ వచ్చేపాటికి. సో అందరూ అప్లై చేసుకోండి. మాక్సిమం ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ సేమ్ ప్రిపరేషన్, బ్యాంక్స్ కానీ రైల్వేస్ కానీ నాన్ టెక్నికల్ పోస్టులకు. సో యాప్ట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది మోస్ట్లీ, నో ఇంటర్వ్యూస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.